వాడు ఎందుకు వెనక పోయింది మళ్ళా? డీజిల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. వెహికల్ స్టార్ట్ చేయాలంటే కంప్లీట్గా క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ బటన్ ప్రెస్ చేసి వెహికల్ స్టార్ట్ బటన్. సెటప్లో జనరల్ సెట్టింగ్, ఇది ఫేవరెట్, ఛానల్ చేంజ్, సౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. మీడియా రేడియో, మ్యూజిక్ సిస్టమ్ ఆన్ ఆఫ్, ఎఫ్ఎం ట్యూన్, ఇది పార్కింగ్ లైట్, ఏసీ ఆన్, ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిగ్రీస్, ఇది అవుట్ సైడ్ ఎయిర్ సర్క్యులేషన్, ఇది ఇన్సైడ్ ఎయిర్ సర్క్యులేషన్. ఎప్పుడన్నా ఇదే ఆన్లో ఉండాలి. ఫాగ్ ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ అయిపోతుంది, ఫాగ్ బంద్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది లెగ్ అండ్ ఫేస్కి పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏసీ డైరెక్షన్, మనం ఏసీ కాళ్ళకు ఫేస్కు పొజిషన్ పెట్టుకుంటాం కదా, అట్లా ఇది క్లిక్ చేస్తే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఏసీ ఆఫ్ ఆన్. ఆటోలో పెట్టేస్తే మనం టెంపరేచర్ పెట్టిన దాన్ని బట్టి ఫ్యాన్ స్పీడ్ అనేది పెంచుకుంటుంది. అంటే ఈ కూల్ వచ్చేంత వరకు మనకు ఫ్యాన్ అనేది ఇంక్రీజ్ డిగ్రీస్ అవుతుంది. టెంపరేచర్ మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. పార్కింగ్ సెన్సర్స్, ఎవరైనా అడ్డం ఉంటే బీప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఉంటే ఫ్రంట్ అండ్ బ్యాక్, వెనకాల ముందు. యూఎస్బి 12 వాట్ ఛార్జింగ్, టైప్ సి ఛార్జింగ్. ఇది డౌన్ హిల్ అసిస్టెంట్. ఘాట్ సెక్షన్ నుంచి మీరు స్లోప్లో దిగేటప్పుడు యాడ్ చేసుకోవాలంటే చిన్నగా బ్రేక్ అనేది అప్లై చేసుకుంటే దిగుతుంది. స్లోప్లో 10 స్పీడ్ కంట్రోల్ చేసుకుంటే రివర్స్ గేర్, నాప్ ప్రెస్ చేసి ముందు కంటే రివర్స్ కెమెరా, సెన్సార్స్ ఆన్ అయిపోతుంది. 6 గేర్ ఉంటుంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఇండివిజువల్గా లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, మాన్యువల్గా ఆన్ చేయొచ్చు. మిడిల్లో పెడితే డోర్ ఓపెన్ చేస్తేనే లైట్ వస్తుంది. ఇది ఫ్రంట్ వైపర్, పైకంటే వాటర్ వస్తుంది, కింది కంటే వైపర్ అని. హెడ్ లైట్ వచ్చేసి ఆటోలో పెట్టేసుకోవచ్చు. అంటే మన వెదర్ బట్టి లైట్స్ ఆన్ అయిపోతుంది. చీకటి అయిందంటే ఆన్ అయిపోతుంది. ఇప్పుడు సెల్లార్లో అట్లా టైంలో ఆన్ అయిపోతుంది. ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. అన్లాక్ చేయాలి, టిల్ట్ ఉంటుంది. మీకు ఏ పొజిషన్ కావాలో ఆ పొజిషన్కి మళ్ళీ లాక్ వేసేస్తుంది. మోడ్ ఇది. దీంట్లో మనకు రేడియో, మీడియా, యూఎస్బీ ఉంటుంది. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెస్ చేస్తే 1 by 1 చేంజ్ అవుతుంది. అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిగ్రీస్, ఛానల్ చేంజ్, కాల్ ఆన్సర్. ఇది రిజెక్ట్ ఆప్షన్. ఫేవరెట్లో రిజెక్ట్ సెలెక్ట్ చేసేసిన ఏదైనా కాల్ రిజెక్ట్ చేయాలంటే దీన్ని ప్రెస్ చేసేది. ఓకే. ఇక్కడ డ్రైవ్ ఇన్ఫో సార్. డ్రైవ్ ఇన్ఫో వచ్చేసి మన వెహికల్ ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేసే ప్రతిసారి 0 అయిపోతుంది. ఇది ఈ లివర్ని కిందికంటే సిన్స్ రీఫ్యూలింగ్, మీరు ఫుల్ ట్యాంక్ ఎప్పుడైతే చెప్పిస్తారో అంటే ఫ్యూయల్ కొట్టించేటప్పుడు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఇది ఈ అక్యుములేటెడ్ ఇన్ఫో, ఇది మీ పర్సనల్ ట్రిప్. ఇది ఓకే బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే అది 0 అయిపోతుంది. మీరు ఎన్ని కిలోమీటర్ పోయారు, మీకు ఎంత మైలేజ్ వచ్చింది, ఎంత టైం పట్టింది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీ పర్సనల్ ట్రిప్. దీనికి ప్రెస్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ అన్నీ ఆటోలో ఉంటుంది. యూజర్ సెట్టింగ్ అన్నీ, అంటే లైట్స్ కానీ క్లస్టర్ కానీ మనకు సర్వీస్ షెడ్యూల్ ఏదైతే మన రిమాండ్ ఇస్తుందో ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఉంటుంది. టైర్ ప్రెజర్ వచ్చేసి 35 ఉండాలి. డ్రైవ్ టు డిస్ప్లే అని ఉంది కదా, రన్నింగ్లో చూపిస్తుంది. ఇది 35 ఉండాలి. మీరు వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ కొట్టించేటప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ కూడా చెక్ చేపించేసాను. ఎక్కువ ఉంటుంది, తక్కువ చెప్పేయాలి. ఇది చూడండి, ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్. ఇదేం చేస్తుందంటే మనం ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేస్తాం కదా, సడన్ బ్రేక్ వేసినప్పుడు వెహికల్ జారి పొజిషన్ చేంజ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఆటోలో ఉంటుంది. ఇది ఆటో స్టాప్. మనం సీట్ బెల్ట్ వేసుకొని ఉండాలి. డ్రైవింగ్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగుతాం కదా, ఆగినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. క్లచ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇంజన్ ఆన్ అయిపోతుంది. ఐడల్ స్టాప్ అండ్ గో ఉంటుంది.